14వ తారీఖు జరిగిన జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి చాలామంది హట్ అయ్యారు. చాలామంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. రచ్చరచ్చ అయింది. ఇక్కడ మనం చూడాల్సింది ప్రజల్ని 5 ఫ్యాక్టర్స్గా చూడాలి. 1 జనసేన అభిమానులు, 2 టీడీపీ అభిమానులు, 3 వైఎస్ఆర్సీపీ అభిమానులు, 4 కూటమి అభిమానులు, 5 కామన్ నార్మల్ పీపుల్ అనమాట. అంటే ఏ పార్టీ ఇష్టం లేకుండా ఉంటారు కదా వాళ్ళు. ఇలా 5 ఫ్యాక్టర్స్గా చూడాలి జనాల్ని. నెంబర్ 1 జనసేన అభిమానులు. వీళ్ళేమనుకుంటారు, జనసేన పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ గారు లేనిదే ఈరోజు టీడీపీ లేదు, టీడీపీ గెలిచేదే కాదు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వకపోతే టీడీపీ ఎప్పుడో భూస్థాపితం అయ్యేది, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేవారే కాదు జన్మలో, పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇవ్వకపోతే అని జనసేన అభిమానులు అనుకుంటారు. నెంబర్ 2 టీడీపీ అభిమానులు. వీళ్ళేమనుకుంటారు, అసలు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారే కాదు, పిఠాపురంలో వర్మ గారు ఆ సీటు త్యాగం చేయకపోతే, టీడీపీ వర్మ గారు ఆ సీటు త్యాగం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారే కాదు, ఎక్కడ పోటీ చేసినా ఓడిపోయేవాళ్ళు, అలాగే 21 సీట్లకి 21 వచ్చేవి కావు, అసలు జనసేనే పార్టీ ఉండేదే కాదు అని టీడీపీ వాళ్ళు అనుకుంటారు. నెంబర్ 3 వైఎస్ఆర్సీపీ అభిమానులు. వీళ్ళేమనుకుంటారు, వీళ్ళు 2 విధాలుగా అనుకుంటారు. 1 టీడీపీ లేకపోతే జనసేన లేదు, జనసేన లేకపోతే టీడీపీ లేదు అనుకుంటారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి ఊడిగం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గెలిపించడానికి ఆయన ఉన్నారు, చంద్రబాబు నాయుడు సీఎం చేయడానికే, ఇతను సీఎం అవడు, ఎప్పుడు అదే హోదాలో ఉంటాడు అనేది వైఎస్ఆర్సీపీ అభిమానులు అనుకుంటా ఉంటారు. నెంబర్ 4 కూటమి అభిమానులు. వీళ్ళలో బీజేపీ వాళ్ళు కూడా ఉంటారు, బట్ వీళ్ళు ఎటు మాట్లాడలేక అలాగే న్యూట్రల్గా ఉంటారనమాట. సో వీళ్ళలో తక్కువ ఉంటారు, కూటమి అభిమానులు అంటే చాలా తక్కువ ఉంటారు. అటు జనసేన ఉంటారు లేదా టీడీపీ ఉంటారు, అంతేగాని ముగ్గురిని ఒకే పార్టీలా చూసే పీపుల్స్ అయితే ఉండరు, చాలా తక్కువ, ఉన్నా కానీ వాళ్ళు ఏం మాట్లాడుకోరు. నెంబర్ 5 కామన్ పీపుల్. వీళ్ళ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఏంటంటే ఏ పార్టీ ఇష్టం ఉండదు, అసలు ఈ రాజకీయ పార్టీలే చెత్తవి, అసలు ఏం మాట్లాడరు, వీళ్ళు ప్రజల గురించి ఆలోచించరు, ఎప్పుడు వారు పర్సనల్ మీద తిట్టుకుంటూ ఉంటారు, ఫ్రీ పథకాలు ఇస్తుంటారు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటారు, దేశాన్ని నాశనం చేస్తుంటారు అని ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అసలు వాళ్ళకు ఓట్లేరు, నోటాకేస్తుంటారు. అలాంటి పీపుల్స్ అనమాట. వీళ్ళు ఎప్పుడు టీడీపీని తిడతారు, అలా జనసేనని తిడతారు, అలా వైసీపీని తిడతారు. సో వీళ్ళకేంటంటే మంచి చేసేవాళ్ళు, అంటే ఏ ఫ్రీ పథకాలు లేకుండా, రాష్ట్రాన్ని అప్పుల్లో లేకుండా ఒక విధంగా నిలబెట్టాలి అనే కామన్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళనమాట వీళ్ళు అందరినీ తిట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంది, జనసేన అభిమానుల్ని, టీడీపీ అభిమానుల్ని. నాగబాబు గారు ఏం మాట్లాడారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయానికి పవన్ కళ్యాణ్ గారు అలాగే పిఠాపురం ప్రజలు వీళ్ళిద్దరు తప్ప పవన్ కళ్యాణ్ విజయానికి ఎవరూ దోహదపడలేదు, ఎవరైనా దోహదపడ్డాము, మా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారు అని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళ భ్రమ, వాళ్ళ కర్మ అని అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది, టీడీపీ అభిమానులు, పిఠాపురం వర్మ గారు ఆ సీట్ని త్యాగం చేయకపోతే పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలిచేవారు కాదు, ఇది వర్మ గారిని ఉద్దేశించే నాగబాబు గారు ఈ కామెంట్స్ చేశారని టీడీపీ అభిమానులు అలాగే వర్మ గారు అనుచరులు ఈ కామెంట్స్ అనేవి జరుగుతున్నాయి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే నాగబాబు గారు చేసిన కామెంట్స్లో వర్మ గారిని ఉద్దేశించి అన్నారని ప్రతి న్యూస్ ఛానల్ కూడా ఇదే రాస్తుంది హెడ్లైన్గా. మరి నాగబాబు గారు నిజంగానే వర్మ గారిని ఉద్దేశించి అన్నారా, లేదా టీడీపీ అభిమానులు వీళ్ళు ఇలా అనుకుంటుంటే వాళ్ళని ఉద్దేశించి అన్నాడా అనేది ఆయనకే తెలియాలి. అయితే ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించడానికి 2 ఫ్యాక్టర్స్, 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. 1 మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్ పిఠాపురం జనసైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. ఇంకా నాగబాబు గారు వైఎస్ఆర్సీపీని ఉద్దేశించి కూడా అన్నారు. ఆయన ఏమన్నాడు, జగన్ గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, 9 నెలలు అప్పుడే గడిచిపోయాయి, ఇంకా 4 ఏళ్ళు ఎంత, కళ్ళు మూసుకుంటే తెరిచిలో గడిచిపోతాయి అని జగన్ గారు అంటున్నారు అని నాగబాబు గారు కామెంట్ చేశాడు. వాళ్ళు ఎప్పుడు మీరు నిద్రలోనే ఉండండి, మీరు మేల్కోవద్దు, వచ్చే రాబోయే 20-30 సంవత్సరాలు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వమే ఉంటుంది, మీరు అప్పుడు మేల్కోండి అని నాగబాబు గారు కామెంట్ చేశారు. అంటే ఇలా చేయడం ఏంటంటే ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు.
జనసేన టీడీపీకి మద్దతు ఇయ్యేంత వరకు వైఎస్ఆర్సీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేదే ఉంది తప్పితే టీడీపీ వస్తుంది లేదా జనసేన వస్తుందని అసలు మనం అనుకోలేదు, ఎవరు అనుకోలేదు. ఎప్పుడైతే జనసేన వెళ్ళి టీడీపీకి మద్దతు ఇచ్చిందో అప్పుడు రాజకీయాలన్నీ తారుమారైపోయాయి. అప్పటి కూడా వైసీపీ గెలుస్తున్న చాలామంది ఊహలు గణించారు, వాటి మీద బెట్టింగ్లు కూడా చాలా జరిగినాయి. కానీ లాస్ట్కి ఏమైంది, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. సో పవన్ కళ్యాణ్ గారు రాబోయే 20-30 ఏళ్ళు మేమే ఉంటామనేది ఆయన అంటున్నారు. దీని మీద కూడా కామెంట్ చేస్తున్నారు, ఎప్పుడు మీదే అధికారం ఉండదు, 20-30 ఏళ్ళు మీ కళ, ఎప్పుడు ఎలా మారిద్దో తెలియదు, రాజకీయాలు అనేది ఎప్పుడు శాశ్వతంగా ఉండదు, ప్రతి సంవత్సరం మారుతూనే ఉంటుంది, ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు. సో 20-30 ఏళ్ళు మీరు కళలు కనొద్దు అని వైఎస్ఆర్సీపీ అభిమానులు నాగబాబు అని కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, అసెంబ్లీ గేటు కూడా తాకనేనన్నారు. మనం నిలబడ్డాం, నిలదొక్కున్నాం, 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాము అని పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే ఒక దశాబ్దం అంటే 10 సంవత్సరాలు, 4 దశాబ్దాల టీడీపీ అంటే 40 సంవత్సరాల టీడీపీని కూడా మనం నిలబెట్టాం. దాని అర్థం ఏంటంటే టీడీపీ అట్టడుగు మునిగిపోయింది, దాన్ని మనం నిలబెట్టామని పవన్ కళ్యాణ్ గారు అలా ఉద్దేశించి అన్నారు. సో ప్రతి టీడీపీ వాళ్ళు కూడా దీన్ని చాలా హట్ అయిపోయి చాలా కామెంట్స్ చేస్తున్నారు, టీడీపీ లేనిదే పవన్ కళ్యాణ్ లేరంటారు. అటు జనసేన వాళ్ళు మా పవన్ కళ్యాణ్ లేనిదే మీ టీడీపీ లేదు అని అంటున్నారు. అంటే ఇద్దరి మధ్య వార్ స్టార్ట్ అయింది. ఏది, వీళ్ళు మాట్లాడిన మాటకి అభిమానుల మధ్య కూటమి ప్రభుత్వంలోనే ఫ్యాన్స్ అనేది కొట్టుకుంటున్నారు. చాలా అసలు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే అదే జరుగుతుంది, ప్రతి న్యూస్ ఛానల్ అదే హెడ్లైన్. నాగబాబు గారు వర్మని ఉద్దేశించి అన్నారు, పవన్ కళ్యాణ్ గారు టీడీపీని తక్కువ చేసి మాట్లాడారు అని ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మాట్లాడిన మాటలకి టీడీపీ నుంచి అలాగే జనసేన వాళ్ళ నుంచి ఇద్దరి మధ్య వార్ నడుస్తుంది. అసలు సోషల్ మీడియాలో మేం గొప్ప అని ఇదే జరుగుతుంది. అక్కడ ఏంటంటే ఏదన్నా మాట్లాడేటప్పుడు మనం దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి విజయానికి పిఠాపురం ప్రజలు అలాగే పవన్ కళ్యాణ్ గారు అని అన్నారు. అక్కడ వర్మ కూడా ఉన్నారు కదా, వర్మ గారు, సో ఆయన ఉద్దేశించి అన్నట్టు అందరూ అనుకుంటున్నారు. సో అక్కడ క్లారిటీ ఇవ్వాలి, కానీ అక్కడ క్లారిటీ లేదు. అంటే అలాంటి మాట్లాడేటప్పుడు ఆ క్లారిటీలు అవన్నీ గుర్తురావు. వాళ్ళని ఎవరిని ఉద్దేశించి అంటున్నారో వాళ్ళకే అర్థమవుతుంది తప్పితే మనకు తెలియదు. కానీ ప్రజలు ఏది పడితే అది అనుకుంటా ఉంటారు కదా, సోషల్ మీడియాలో అదే రాస్తున్నారు కదా. సో పవన్ కళ్యాణ్ గారు అన్నదానికి కూడా అదే, 4 దశాబ్దాల టీడీపీని మనం నిలబెట్టామంటే అది చాలా పెద్ద మాట. టీడీపీ వాళ్ళు అలాగే సోషల్ మీడియాలో వీళ్ళు జనసేన అభిమానులు వీళ్ళిద్దరూ తిట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏమవుతుంది, ఓకే మార్పులు వస్తున్నాయి అంటే వీళ్ళు విడిపోతారు, ఇలాంటి రచ్చ అనేది జరుగుతుంది సోషల్ మీడియాలో. మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలకి నాగబాబు గారు మాట్లాడిన మాటలకి మీరేమనుకుంటున్నారు? వీళ్ళిద్దరి మధ్య గొడవ జరగడానికి వీళ్ళు కారణమయ్యారా? మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. బట్ నాగబాబు గారు అన్న మాటలు నేనేమనుకుంటున్నానంటే 20 ఏళ్ళ అధికారం మాదే, రాబోయే 20-30 ఏళ్ళని ఆయన అన్నారు. సో నేనేమనుకుంటున్నా అంటే అలాంటి కామెంట్స్ చేయకూడదు, ఎందుకంటే ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు, రాజకీయం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. సో అలాంటి కామెంట్ చేసినప్పుడు రేపు ఏదైనా ప్రభుత్వం మారింది అంటే ఈ వీడియోలన్నీ వైరల్ చేస్తారు, ఏదేదో రచ్చరచ్చ చేస్తారు సోషల్ మీడియాలో. సో ఇది నాకైతే అనిపించింది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి.